తేజ సజ్జా లేటెస్ట్ మూవీ 'మిరాయి' టీజర్ అయితే రిలీజ్ అయింది భయ్యా. టీజర్ అయితే మామూలుగా లేదు భయ్యా. మెయిన్‌గా టీజర్ ఎండింగ్‌లో 1 నిమిషం అని 57 సెకండ్ నుంచి 2 నిమిషాల వరకు అంటే 3 సెకండ్‌లో ఒక షాట్ అయితే ఉంటది. ఆ వీడియో క్లిప్పు ఇది భయ్యా. దీనికి పెట్టొచ్చు భయ్యా. ఈ సీన్ కోసం చూడొచ్చు భయ్యా సినిమాని అని అనిపించింది నాకైతే. చెప్తున్నా కదా! ఇంకా సినిమాలో ఇంకా ఏమేమి దాచారో తెలవదు గానీ, ఒక లెవెల్ అయితే ఉంది. ఆ వీఎఫ్ఎక్స్ గాని, గ్రాఫిక్స్ గాని అండ్ క్వాలిటీ గాని టీజర్ చూస్తే నాకు 50, 60 కోట్ల బడ్జెట్‌లా అనిపియలే భయ్యా. ఒక 300, 400 కోట్ల బడ్జెట్ సినిమాలా అనిపించింది నాకు టీజర్. ఈ సినిమా సెప్టెంబర్ 5థ్ అయితే రిలీజ్ అవుతుంది. టీజర్ మాత్రం మామూలుగా లేదు. తేజ సజ్జా సూపర్ స్టార్. అంతే. ఇక నుంచి మనం సూపర్ స్టార్ తేజ సజ్జా అని పిలవాలి. ఎందుకంటే ఆయన చేసే సినిమాలన్నీ కూడా ఈయనలాగా ఎవరు చేయలేరు. 'జాంబీ రెడ్డి' కానీ, ఒక 'అద్భుతం' మూవీ కానీ, ఆ తర్వాత చేసిన 'హనుమాన్' మూవీ కానీ, ఇప్పుడు 'మిరాయి' కానీ అన్నీ కూడా డిఫరెంట్ జానర్స్ అసలు. ఒకదానికి మించి ఇంకొకటి. తేజ సజ్జా పైన రెస్పెక్ట్ అయితే పెరిగిపోతుంది భయ్యా రోజు రోజుకి. ఆయన చేసే సినిమాలు అలాంటివి మరి. అండ్ ఈ సినిమాతో ఆయనకి మంచి పేరు రావాలి. మరొకసారి తేజ సజ్జా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఇంటర్ మూవీ టీమ్. అండ్ మెయిన్‌గా ఒకటి చెప్తాను భయ్యా మహేష్ బాబు ఫ్యాన్స్‌కి. అసలు మీరు మారరా? అసలు మీరు నిజంగా మహేష్ బాబు అన్న ఫ్యాన్సేనా? మీరు ఫ్యాన్స్ అయితే ఇలా ఉండరు. ఆయన ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటాడు మహేష్ బాబు అన్న. ఆయన సినిమాలో తేజ సజ్జా ఆల్రెడీ యాక్ట్ కూడా చేశాడు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి 'గుంటూరు కారం' అలాగే 'హనుమాన్' మూవీ 2 కూడా రిలీజ్ అయింది కదా! అప్పుడు 'హనుమాన్' మూవీ విన్ అవ్వడంతో, 'హనుమాన్' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మహేష్ బాబు అన్న సినిమా కంటే హైయెస్ట్ కలెక్షన్ సాధించాడు కాబట్టి ఆ విధంగా అయితే కొంతమందికి కోపం అయితే ఉంది. ఇది నేను చూసాను. టీజర్ చూసాక కొన్ని కామెంట్స్ అయితే చూసాను. ట్విట్టర్ ఎక్స్‌లో కావచ్చు, కొన్ని వీడియోస్‌లలో మహేష్ అన్న డీప్ అయితే ఉంటుంది. మహేష్ బాబు అన్న ఫ్యాన్స్ అని వాళ్ళ పేర్లు ఇంకా రకరకాలైతే ఉన్నాయి. సో, వాళ్ళందరూ కూడా మహేష్ బాబు ఫ్యాన్సే. అందులో కొంతమంది ఫేక్ గాళ్ళు కూడా ఉండే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఈ హీరో ఫ్యాన్స్ హీరోని తొక్కాలని చూస్తుర్రు. ఆ హీరో గురించి తప్పుగా మాట్లాడుకోవాలని ఇలా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకొని కూడా ఉంటారు కొంతమంది. అండ్ కొంతమంది అయితే మహేష్ బాబు అన్న ఫ్యాన్స్ ఉన్నారు కదా! సో, వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ అయితే చేస్తుర్రు. మనం పెట్టే ప్రైస్‌కి కంటెంట్ వర్త్ అనిపించిందా లేదా అదే చూడాలి. మహేష్ బాబు అన్న ఎన్నో సినిమాలు చేసాడు. మంచి మంచి సినిమాలు. సో, నాకు పర్సనల్‌గా మహేష్ బాబు అన్న అంటే నాకు చాలా ఇష్టము. ఆయన చేసే సినిమాలు కావచ్చు, ఆయన చేసే మంచి పనులు కావచ్చు, ఇలా అన్నిట్లో నాకు మహేష్ బాబు అన్న పర్సనల్‌గా నాకు ఫేవరెట్ అండ్ ఒక రకంగా ఫ్యాన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో, నాకు ఇంకా చాలా మంది అందరు హీరోలు ఇష్టము. ఏ హీరో మీద నాకు కోపం లేదు. అందరు హీరోలు ఇష్టము. సో, ఇప్పటికైనా ఆపండి. మహేష్ బాబు అన్న ఫ్యాన్స్ తేజ సజ్జన పైన ట్రోల్స్ చేయొద్దు అండ్ మీరు బ్యాడ్ కామెంట్ అయితే చేయొద్దు. ఎంకరేజ్ చేయండి. మహేష్ అన్న సినిమాలో కూడా చేశాడు కదా ఆల్రెడీ. సో, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో, ఇదే నేను చెప్పేది. దీనిపైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే 'మిరాయి' సినిమా టీజర్ చూసినాక మీకు ఎలా అనిపించింది? సినిమా పైన మీ ఒపీనియన్, మీ ఎక్స్‌ప్లనేషన్ డెఫినిట్‌గా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.